హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. అడీనియం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ప్రూనింగ్ చేస్తే ఇంకా బాగా పూస్తాయండి, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ భలే ఉంటుంది. చూడండి పెద్ద మల్లె పువ్వు. కాస్మోస్ చూడండి ఆరెంజ్ కలర్ ఎంత బాగా పూస్తున్నాయో. చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. పర్పుల్ చిక్కుడు. ఇక్కడ చూడండి ఈ నెట్ గట్టు ఉంది, ఇవి తీగల అవతల వైపు వెళ్ళిపోయి బయట కాస్తున్నాయి. వంకాయలు ఉన్నాయండి. ఇది కూడా చిక్కడే పర్పుల్. అవును చూడండి పర్పుల్ క్లోవ్ బీన్స్. ఇది ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఈ పాట్లో నాటానండి, గ్రీన్ ఇంకా పర్పుల్ రెండు నాటాను. క్లోవ్ బీన్స్, వైట్ రౌండ్ బ్రింజాలండి. ఈ మొక్క అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి, వంకాయలు ఒకటైనా ఉంటుంది. ఇక్కడ చూడండి పర్పుల్ కనుపు చిక్కుడు ఉంది. ఇక్కడ చూడండి అనపకాయలు. అనపకాయల్లో కూడా సీడ్స్ని బట్టి రకాలు ఉన్నాయండి. బ్రౌన్ కలర్లో ఉండేవి, ఇంకా బ్లాక్ కలర్లో ఉండే సీడ్స్ ఉంటాయి. వైట్ కాకరండి పిందెలు. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పిందె ఉంది. చూడండి మల్బరీ ఫ్రూట్స్. ఈ పండిపోతా ఉంటే మళ్ళీ జుడు వస్తూ ఉంది. ఇక్కడ చూడండి పండుతున్నాయి. చూడండి పర్పుల్ క్లోవ్ బీన్స్ అని చెప్పాను కదండి, ఒకటి వచ్చింది. ఇవి చిన్నగా వస్తాయండి గ్రీన్ క్లోవ్ బీన్స్తో పోలిస్తే. చూడండి పర్పుల్ కలర్లో ఉంటుంది. చిక్కుడుకాయలు ఉన్నాయండి. చూడండి గ్రీన్ క్లోవ్ బీన్స్. చూడండి లవంగం లాగుంటాయి ఇవి, అందుకే క్లోవ్ బీన్స్ అంటారు. ఇక్కడ చూడండి గ్రీన్ బెండ ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుంది మొక్క. చిన్న మొక్క అయినా బెండకాయలు బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి రెడ్ బెండ. చూడండి అంజూర్ ఫ్రూట్ ఉంది. ఇంతకుముందు కూడా పండిందండి, కోసుకున్నాము. చూడండి ఢిల్లీ సర్. ఇది రెడ్ బెండ ఉందండి. చూడండి కొండరేగు పళ్ళు పెద్దవుతున్నాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి. పర్పుల్ కనుపు చిక్కుడు అండి.
చూడండి పొట్లపాదు. నిన్న హ్యాండ్ పాలినేషన్ చేశాను. ఫిమేల్ ఫ్లవర్ ఉండింది. ఇదిగోండి ఇది. సపోటా కాయలండి. ఇక్కడ చూడండి దానిమ్మకాయ ఉంది. బెండకాయలండి. డబుల్ కలర్ బెండ ఉంది. చూడండి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి ఒక దగ్గర ఎంత బాగా వచ్చినాయో పచ్చిమిర్చి. చూడండి టమాటాలు ఉన్నాయి. ఈసారి లేట్గా నాటానండి టమాటో నారు. చాలా తక్కువ వచ్చాయి. చెట్టు చిక్కుడు. గుత్తి వంకాయ ఉందండి. గ్రేప్ టమాటో అండి. చూడండి గోరు చిక్కుడు ఉంది. చూడండి చిక్కుడుకాయలు ఒక దగ్గర ఎన్ని వస్తాయి ఇవి. ఇక్కడ చూడండి ఎంత బాగా కాసిందో. చూడండి పెద్ద చిక్కుడుకాయల కంటే గట్టిగా ఉంటాయి కదా మరి కొయ్యడానికి. వస్తూ ఉన్నాయి. ఒక మొక్క ఉన్న చాలు. ఇది టబ్బులో ఒక మొక్క పెట్టుకున్నా చాలండి. కొమ్మలు బాగా వచ్చేసి కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. బెండకాయ అండి.
తోటకూర ఉందండి, కోడి జుట్టు ఆకు ఉంది, ఇంకా చుక్కాకు కూడా ఉంది. చూడండి ఎర్ర తోటకూర ఉంది. ఇది గ్రోత్ సరిగా లేదు, కొంచెం చిన్నగా అట్లా వస్తుంది. పక్కన చెట్లు ఉన్నాయి, మిర్చి, చిక్కుడు చెట్లు. ఎర్ర తోటకూర అండి. ఇక్కడ చూడండి తోటకూర చుక్కాకుంది. ఇక్కడ చూడండి తోటకూర. తోటకూర అక్కడక్కడ పాట్స్లో వచ్చేసి ఉంటుందండి, మేము వేయము. సీడ్స్ పడి మొలుచుంటుంది. ఇంతకుముందు మొక్కలువి. గంగవాయిలాగా కూడా ఉంది. ఇక్కడ చూడండి తోటకూర ఉంది. ధనాస గోంగూర అండి. చుక్కాకు ఉందండి. నెమలి పింఛం తోటకూర అండి. ఇక్కడ చూడండి చుక్కాకు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి చుక్కాకు. చూడండి చిన్నులపాయలు తీద్దాము. తాలింపుల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నాం కదండి ఎర్రగడ్డ, వాటికైనా వస్తాయి చిన్నులపాయలు. వస్తూనే ఉంటాయి. ఇవైతే సంవత్సరం మొత్తం వస్తూనే ఉంటాయండి అప్పుడప్పుడు. మంచి మే నెలలో తప్ప. ఒకటి గుచ్చితే చాలండి, అల్లుకుంటాయి ఇవి.
అలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాము. చిన్నగా ఉన్నవి మళ్ళీ నాటుతూ ఉంటాము. అవి పెద్దవి ఇంకా గుంపులాగా తయారవుతాయి. ఇసుక మట్టిలో బాగా వస్తాయండి ఇవి. ఇక్కడ చూడండి ఇవి వచ్చాయి. ఇంతకుముందు కూడా ఒక 2 to 3 times తీసామండి. పూలు కోసుకుందామండి దేవుడికి, మల్లెపూలు. ఇక్కడ చూడండి కాస్మోస్ ఉన్నాయి. ఇంత ఉదయాన్నే ఎండ మండిపోతుందండి, ఎక్కువగా ఉన్నాయి ఎండలు. అడినేం ఫ్లవర్స్ అండి. చూడండి పుదీనా ఉంది, కోసుకుందాము. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇక్కడ చూడండి ప్రతి సంవత్సరం ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి మొగ్గలు వచ్చి ఫ్రూట్స్ వస్తాయి. ఈ సంవత్సరం అయితే రాలేదనుకున్నాం కానీ ఇక్కడ చూడండి అసలు కనిపించలేదు. సడన్గా ఇంత పెద్ద మొగ్గ చూసామండి నిన్న. ఇది చెట్టు కొమ్మలు అడ్డున్నాయి, పట్టించుకోలేదు, ఇక్కడ వరకు చూడలేదు అసలు. ఈ కొమ్మలు అడ్డుండేసరికి అదేదో కాడ అనుకున్నామండి. నిన్న చూస్తే మొగ్గది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మొగ్గు వచ్చింది. ఈ టబ్లో ఉందండి ఆ మొక్క. గుత్తులుగా పూస్తుంది. ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్నవి. అలమాండా ఫ్లవర్స్ అండి. చూడండి ఇదైతే ఫుల్ అయిపోయింది, అసలు పట్టట్లేదు. ఆకుకూరలు ఫ్లవర్స్ అన్నీ పడిపోతున్నాయి. కిందకి తీసుకెళ్దాము. ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు, ఆకుకూరలు, తోటకూర, ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర, కోడి జుట్టాకు, చిర్రాకు ఉందండి. బెండకాయలు, సపోటా కోసాము, దానిమ్మకాయ, అంజీర్ ఫ్రూట్, క్లోవ్ బీన్స్, టొమాటో కోసాము. ఇక్కడ చూడండి నెమలి పింఛం తోటకూర, చుక్కాకు, వంకాయలు కోసుకున్నాము, ధనాస గోంగూర, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ చూడండి చిన్నపాయలు హార్వెస్ట్ చేసాము, పుదీనా, పచ్చిమిర్చి, దేవుడికి పూలు కోసుకున్నాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన ఆకుకూరలు, కూరగాయలు, పూలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.